ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఈ పథకం కింద భూమి లేని ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 చొప్పున 2 దఫాలుగా 6,000 రూపాయల చొప్పున ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీము. దీంట్లో ఇది ఏ విధంగా సెలెక్షన్ చేసారంటే మనకు 2023-24 అంటే పోయిన సంవత్సరంలో జాబ్ కార్డ్స్ ఎవరికైతే ఉన్నాయో ఆ కూలీలు కనీసం 20 రోజులు పనిచేసి ఉండాలి. సంవత్సర కాలంలో కనీసం పోయిన సంవత్సరం 20 రోజులు పనిచేసి ఉండి వాళ్ళకు భూమి లేని అంటే పట్ట పాస్బుక్లు ఎవరికైతే లేవో అది కంప్యూటర్ పరంగా తీసిన లిస్ట్ 20 రోజులు పనిచేసిన లిస్టు, దాంట్లో భూమి లేని లిస్టు. సో దీంట్లో ఈ విధంగా చూసుకుంటే మనకు వేల్పూర్ గ్రామంలో 398 మందికి లబ్ధిదారులుగా సెలక్షన్ జరిగింది. అయితే ఈ 398 మంది దీంట్లో ఈ సిస్టమ్ పరంగా జరిగిన లిస్టు మనము గ్రామ సభలో చదివి వినిపిస్తే మరి దాంట్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అది మనం ఆమోదించే విధంగా కొంతమందికి ల్యాండ్ ఉండి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అట్లాంటి మన పొరపాటు ఉంటే మనం గ్రామ సభలో సరి చేసుకోవచ్చు. ఇవే కాకుండా మేము 20 రోజులు పనిపోయినాం, మా పేరు రాలేదు అంటే మీరు దరఖాస్తు ఉంది, ఆ దరఖాస్తును కూడా మనం తీసుకుంటాం, వాళ్ళవి కూడా పంపిస్తాము. ఈ స్కీమ్ కూడా అంటే ఇదే కటాఫ్ కాదు, ఇది కూడా నిరంతర ప్రక్రియ. మనము ఎవరికైతే రాలేదో రేషన్ కార్డ్స్ సర్వే చేయడం జరిగింది. తదుపరి అంశం మన రైతు భరోసా గురించి ఈఓ గారు ప్రత్యేక అధికారి ఎంపీడీఓ గారికి మరియు అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు నమస్కారం. ఈ 4 పథకాల గురించి మన ప్రత్యేక అధికారి గారు బ్రీఫ్గా నోట్ ఇస్తారు, చెప్తారు. కొన్ని సర్వే చేసి కొన్ని చదువుతాం. కానూరు భూమన్న, కానూరు శ్రీకాంత్, దొమ్మమట్ అమ్మాయి, మేదర్ చిన్న గంగారం, సుంకరి రంజిత్ కుమార్, కూరగాయల నరేందర్, కోమన్పల్లి ప్రేమిక, కొండేపు రాధా, అశ్విన్, నందిపేట గంగారాం, జల్ల భూమన్న, రాయకట్టి రాజేష్, రామకట్టి నరేష్, నందిపేట మానస, రిషాద్, టేకులపల్లి వాసవి, కోమన్పల్లి మాధవి, జయంతి మౌనిక, సుంకరి ప్రసన్న, దుమ్మరాతి సత్యమ్మ, కోమన్పల్లి భూషణ్, సుంకరి స్నేహ, కనికారం నీరజ. ఈ విధంగా కానీ తర్వాత ప్లాట్లు, లేఅవుట్స్, ఏమైనా ఇండస్ట్రీ ఉంటే కన్స్ట్రక్షన్ అయిన అన్నిటికి కూడా రైతు భరోసా అనేది 12,000 సంవత్సరానికి వచ్చేది రావండి. ఆ సర్వే మేము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఈడీ సార్ వాళ్ళు, మేము సర్వేర్ అందరూ కలిసి మేము సర్వే చేసినాము. అందులో గుర్తించినవి కొన్ని అంటే గుర్తించినాం మొత్తము. అందులో పేర్లు చదువుతాను. అంటే మనకు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన మనకు పసుపు కళ్ళలాగా ఉన్నాయి కదా, అవి ఏం నేను టచ్ చేయలేదు. కాకపోతే కొందరు ప్లాట్లు అయినాయి అక్కడ, కొందరు అవ్వలే అంటున్నారు. కాబట్టి ఒకవేళ మనము దాన్ని నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేస్తే తర్వాత నెక్స్ట్ మనకు అగ్రికల్చర్కి కన్వర్ట్ కాదు. కాబట్టి అది మేము అసలు టచ్ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, రేపటి మీరు దున్నుకుంటామంటే కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి లేఅవుట్లు, ప్లాట్లు, నాలా కన్వర్షన్ అయినాయి, పెట్రోల్ బంకులు అవన్నీ మాత్రం తీసేసిన. ఇంకేమన్నా ఉంటే కూడా మీరు చెప్పండి. అంటే నేనేమన్నా వాళ్ళ పేర్లు రాయకుండా మనం వదిలేస్తే కూడా మీరు చెప్పొచ్చు. ఒకవేళ నేను పేర్లు చదివిన దాంట్లో లేదు అని కూడా మీరు చెప్పొచ్చు. నేను పేర్లు చదువుతాను సర్వే నెంబర్ వారిగా, ఒకసారి వినండి. 688 సర్వే నెంబర్ 38 గుంటలు, నల్లవేలి శ్రీనివాస్. ఇది లేఅవుట్ అయింది ఇక్కడ పెంటపూర్ రోడ్డుకు. తర్వాత 688 ఇది కూడా 38 గుంటలు, నల్లవేలి శ్రీనివాస్ లేఅవుట్ అయింది. 688 ఇది కూడా 38 గుంటలు, నల్లవేలి శ్రీనివాస్ లేఅవుట్ అయింది. తర్వాత 716 సామ గంగవ్వ రాములు పౌల్ట్రీ ఫామ్ ఉంది ఎక్కడ మనకు అక్కడ సాయిపేట రోడ్డుకి అది. తర్వాత 726 సర్వే నెంబర్లో 20 గుంటలు, గుజరాత్ శ్రవంతి వైఫ్ ఆఫ్ రాజు. మనకు స్కూల్ అవుతుంది కదా సాయిపేట రోడ్లో, ప్రైవేట్ స్కూల్ వాళ్ళది. ఇంకొకటి గుజరాత్ రాజు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు, వాళ్ళది కూడా 726 సర్వే నెంబర్. ఆ 2 కూడా స్కూల్ అవుతున్నాయి కాబట్టి కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి వాటికి కూడా రైతు భరోసా రాదు. తర్వాత 907 సర్వే నెంబర్ పన్నాల రామరెడ్డి, 1 ఎకరం 14 గుంటలు, ఫంక్షన్ హాల్ ఉంది మనకు అక్కడ వేల్పూర్ శివార్లో. ఇంకొకటి 907 28 గుంటలు, పన్నాల రామరెడ్డి
ఇది కూడా ఫంక్షన్ హాల్. ఇటు ఇష్టపూర్ వరకు మా అమ్మ పేరు మీద ఇల్లు ఉంది. అయితే ఆమె క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చినప్పుడు ఆమె పైసలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పేరు మీద రాసి ఆమె క్యాన్సర్ ఆపరేషన్ చేయించిన మరి వెంకటాపూర్ రోడ్కు ప్లాట్ ఉంది సార్, మాకు ఓపెన్ ప్లాట్ ఉంది. అయితే మా అమ్మ క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే అమ్మ పేరు మీద ఉంది. అయితే ఆమె క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే మేము వేరే వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉండేది. వాళ్ళు 3,50,000 రూపాయలు క్యాన్సర్ వైద్యం కోసం ఇచ్చారు. ఇస్తే వాళ్ళ పేరు మీద రాసి చనిపోయింది. ఆపరేషన్ అయినా చనిపోయింది. ఇప్పుడు అది వాళ్ళ పేరు మీద ఉన్నది. అది ప్లాట్ వాళ్ళ పేరు మీద ఉన్నది. అదే ఇప్పుడు ఆ డబ్బులు ఆమె ఏమంటుందంటే మీ పేరు మీద మార్చుకుంటా, లేకుంటే నా పేరు మీద మార్చుకుంటా అంటుంది. ఇది సార్ సమస్య. మా తల్లే మాట్లాడుతుంది. అది ప్లాట్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మీ అందరి వారసుడు నువ్వే డబ్బుల సంగతి బయట మీరు మాట్లాడుతుంటారు. దానికి డబ్బుల సంగతి గ్రామ సభకు సంబంధం లేదు. ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్ మీ మదర్ పేరు మీద ఉన్నది కాబట్టి వారసుగా మీకే ఉంటుంది. మీ మధ్య ఏదైనా ఉంటే డబ్బులు ఇచ్చినది అది ఈ సభకు సంబంధం లేదు, అది మీ వ్యక్తిగతం. స్టార్టింగ్ నుంచి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు, రైతు ఆత్మీయ భరోసా, రైతు భరోసా మరియు రేషన్ కార్డులు మంజూరైన వాటి గురించి గ్రామ సభలో చదివి వినిపించనైనది. ఇంకనూ రాని వారు ఎవరైనా ఉంటే రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ దరఖాస్తు బయట 4 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అటు కౌంటర్లలో రాని వాళ్ళు స్వయంగా రాసి కానీ లేకుంటే ప్రొఫార్మలో రాసి కానీ దరఖాస్తు చేసుకోవచ్చును. ఇది ఈ రోజుతో ముగిసే ప్రక్రియ కాదు. నిరంతరం మేము ఎలాంటి దరఖాస్తు అయినా తీసుకుంటాం సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు వచ్చిన వాటిని మాత్రం గ్రామ సభలో చదివి వినిపించమైనది. మీ వద్ద ప్రజల వద్ద ఎలాంటి రాని వాళ్ళు ఉన్నా కానీ కౌంటర్లలో దరఖాస్తులు స్వీకరించబడును. దరఖాస్తు చేసుకోమని చెప్తున్నాను.